నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. ఇప్పుడంతా స్మార్ట్ టెక్నాలజీ మయం, అరచేతిలోనే ప్రపంచం. అవును, టెక్నాలజీ పెరిగింది, కానీ అదే రేంజ్లో సైబర్ నేరాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఎక్కడో కూర్చొని టెక్నాలజీ సహాయంతో జనాలను ఇట్టే మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. రోజు రోజుకు ఆన్లైన్ కాబట్టి ఇలాంటి వాటికి భయపడవద్దని కూడా తెలిపింది. ఎప్పుడైనా కానీ ఇలాంటి ఫ్రాడ్ పోస్టులు లేదా మెసేజ్లు మీ మొబైల్కి వచ్చినప్పుడు అసలు స్పందించకూడదు. వీటికి వెంటనే స్పందించకుండా ముందుగా అవి నిజమో కాదో తెలుసుకోవాలి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏం అవ్వదులే అనుకొని కొందరు వ్యక్తులు ఇలాంటి మెసేజ్లలో వచ్చే లింక్లపై క్లిక్ చేస్తూ ఉంటారు. అలాంటి పనులు అస్సలు చేయకూడదు. చేశారంటే స్కామర్లు మీ డబ్బుని దోచుకుంటారు. అలా చేయకుండా వాటి అధికారిక వెబ్సైట్లని ఓపెన్ చేయాలి. ఉదాహరణకు పాన్ కార్డ్కి సంబంధించి మెసేజ్ వస్తే పాన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అందులో పూర్తి వివరాలను తెలుసుకోవాలి. ఒకవేళ నిజమైతే అందులో పేర్కొనబడి ఉంటుంది, అబద్ధం అయితే ఏ సమాచారం ఉంటుందో. ఈ మధ్య కాలంలో ఇలాంటి మోసాలు బాగా పెరిగిపోతున్నాయి. ఒకవేళ మీరు మోసపోతే ఖచ్చితంగా పోలీసులకు ఫిర్యాదు చేయండి. మోసగాళ్ళు బ్యాంక్ ఖాతా నుండి డబ్బును దొంగిలించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. మీ కేవైసీ వివరాలను అప్డేట్ చేస్తున్నట్లు ఫోన్ చేయడం, ఉద్యోగం వచ్చిందంటూ ఫోన్ చేయడం, మీ ఖాతాను బ్లాక్ చేస్తామని బెదిరించడం ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ ఏజెంట్లు, హెల్త్ కేర్ లేదా టెలికాం ఉద్యోగులు ప్రభుత్వ అధికారులుగా బ్యాంక్ వినియోగదారులకు ఫోన్ చేస్తున్నారు. కస్టమర్లు తమ బ్యాంక్ ఖాతాల్లో డబ్బును స్వీకరించడానికి పిన్ లేదా ఓటీపీ ద్వారా ప్రామాణీకరించాల్సిన అవసరం లేదని గుర్తించండి. ఓటీపీ లేదా పిన్ని షేర్ చేయడం కోసం మీరు అలాంటి అభ్యర్థనను స్వీకరించినట్లయితే మీరు వెంటనే అప్రమత్తమయ్యి పోలీసులకు ఫిర్యాదు చేయండి. అలాగే మీ బ్యాంక్ ఎప్పుడు రహస్య సమాచారాన్ని అడగదని గుర్తుంచుకోండి. సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. పెరిగిన టెక్నాలజీని ఆసరాగా చేసుకుని ఇటీవల సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారని హెచ్చరిస్తున్నారు.